సార్ అది ఖచ్చితంగా ఒక పార్టీకి చెందిన ప్రతినిధిగా నా పరిధిలోని అంశం కాదు. అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెద్దలతో అలాగే నిపుణులతో చర్చించి ఆయన అనౌన్స్మెంట్ చేసిన తర్వాత మాత్రమే దాని గురించి చర్చించగలను నేను. అది నా పరిధిలోని అంశం కాదు. ఇకపోతే డ్వాక్రా రుణాల గురించి పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేస్తున్నారు, జాయింట్ మా ఉమ్మడి మేనిఫెస్టోలో ఉండబోతుందని కూడా మాట్లాడారు సార్. 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు 600 హామీలకి హామీగా ఉన్నది ఎవరు సార్? పవన్ కళ్యాణ్ గారే. మరి అప్పుడు డ్వాక్రా రుణాలు మొత్తం సంపూర్ణంగా మాఫీ చేస్తాను, మీ బంగారం బ్యాంకుల్లో ఉంటే తీసుకోవద్దు, నేను తీసుకొస్తాను, 0 వడ్డీకే రుణాలు ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎంత మోతాదులో ప్రజలకి ఏదైతే డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేశారండి. ఆయన డ్వాక్రా రుణమాఫీ గుండు 0 అండి చేసింది. మరి ఆ రోజు ప్రశ్నించని పవన్ కళ్యాణ్ ఈ రోజు వచ్చి మళ్ళీ డ్వాక్రా రుణాలు మా ఉమ్మడి మేనిఫెస్టోలో పెడతాను అంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. మేము ఏదైతే చేయగలమో చేయడానికి వెసులుబాటు ఉందో వాటినే పెట్టడానికి నిపుణులతో కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారు చర్చించడం జరుగుతుంది. రైట్. ఇప్పుడు ఈ సభల ద్వారా జనం వచ్చారు అంటే మీ వాళ్ళు వచ్చారు, వాళ్ళకి జనం వస్తున్నారు అంటే వాళ్ళు జనాలతో పెట్టారు ప్రోగ్రాం. ఈ రెండింటి మధ్యన తేడా మీకు అంటే మీ కార్యకర్తలే నమ్ముకోవాలి, వాళ్ళు జనాల్ని నమ్ముతున్నారు, తేడా లేదా సార్? ఒకటి సార్, మేము ఇంకా బహిరంగ సభలకి ప్రజల్లోకి అడ్రస్ చేయడానికి ఇంకా వెళ్ళలేదు సార్. ఎందుకని? మేము వెళ్ళేది ఈ రోజు వరకు కూడా కార్యకర్తలను మాత్రమే సమాయత్తం చేస్తున్నాం. మేము వన్స్ ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్ళి ఎన్నికల రణక్షేత్రంలో వెళ్ళిన తర్వాత ఎలా ఉండబోతుందని మీడియా వర్గాల నుంచి మీరు, రాష్ట్ర ప్రజలు, ప్రతిపక్షాల వాళ్ళు అందరూ కూడా గమనించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి సార్. రైట్. ఇక్కడే రాజశేఖర్ గారు, రేపు రాబోయేటువంటిది ఈ అంటే కూటమి, ఇప్పుడు ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ ప్లస్ కమ్యూనిస్టులు ఇప్పుడు ఒక కూటమి కట్టబోతున్నారు, ఇంక్లూడింగ్ ఆమ్ ఆద్మీ పార్టీ. వాళ్ళందరూ ఒక జట్టు కడితే వీళ్ళిద్దరిలో ఎవరి ఓట్లని చీల్చడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది? ఇప్పుడు మనం గత ఎన్నికల నుంచి కూడా మనం చూస్తానే ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏదైతే ఈ వామపక్షాలు కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీ కొత్తగా వచ్చింది కాబట్టి దాని గురించి అది ఎంతవరకు ఓట్లని చేర్చగలుగుతుంది. కాంగ్రెస్ అంటే ఇప్పుడు దఫా కలిసింది కదా, షర్మిల గారు కలిసారు కాబట్టి కొద్దిగా ఆ షర్మిల గారు రాక వల్ల ఆ పార్టీలో ఒక శ్రేణుల్లో ఉత్సాహం వచ్చింది, కానీ ప్రజల్లో అయితే ఆ పార్టీ పట్ల ఇంకా అభిమానం అనేది రాలేదండి. ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు చూడటం అనేది అది ఇప్పట్లో సాధ్యం కాదు. షర్మిల గారు వచ్చినందువల్ల ఏంటంటే పార్టీ శ్రేణులు వాళ్ళు పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడానికి అవకాశం వచ్చింది. ఒక నాయకురాలుగా ఆవిడ రాజశేఖర రెడ్డి గారి కూతురుగా, జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలుగా ఆవిడ ఆల్రెడీ ప్రజల్లో ఉన్నారు కాబట్టి ఆవిడ ఈ పార్టీకి నాయకత్వం వహించినప్పటికీ శ్రేణుల్లో ఇంతకు ముందు కన్నా ఇప్పుడు ఇంకా కొద్దిగా వేగంగా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అంతవరకు ఆ పార్టీ పరిమితం అవుతుంది, కానీ ఆ పార్టీ వల్ల అటు వైసీపీకి కానీ లేకపోతే ఏదో కూటమికి కానీ వచ్చే ప్రమాదం అయితే ఏమి ఉండదు అనేది నా భావం. రెండో విషయం, ఏదైతే వామపక్షాలు ఉన్నారో